రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ మాటలు వింటూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు చిన్న చేద్దాం అనుకున్నారు హైకోర్టులో, దాన్ని కొట్టేసిన కోర్టు, మరి ఇన్ని రకాలు చేస్తున్నారు. కుర్రోడు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈగోనా? ఆ వీధిలో వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి అంటాడు వీళ్ళందరికీ వెళ్ళి. అప్పుడు వీళ్ళను చాలా వ్యక్తంగా హ్యాపీగా నవ్వుకుంటుంటాడు. చక్క పాప చిరాయమంటారు, నీకు తెలుసా ఎప్పుడు కూడా మీ నోరులో నానుతుంటానండి. అలాగా నానించుకుంటున్నావు ఏంటయ్యా బాబు అర్జున్. క్యారెక్టర్ని పెంచుకోవడం అంటే సినిమా క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయడం కాదు. నమస్కారం అండి, నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరపేట నియోజకవర్గం. నా వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి నా వాయిస్ మరింత మంది చేరడానికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. నిర్మాత అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్, ఫేమస్ హీరో ఇన్ ఇండియా అల్లు అర్జున్ కోసమే నిజంగా ఈ వీడియో ఈయన మీద నాకు చేయాలని ఉండలేదు. చాలామంది నాకు ఉన్నటువంటి సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఈ టాపిక్ మీరు చేయాల్సిందే, ఎందుకంటే ఇట్లాంటి టాపిక్ అయితే ఏం చేస్తారు అనేసరికి నేను చేస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ మాటలు వింటూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు మేము, ఇప్పుడు ఎప్పుడు కట్టి ఖాళీ వరకు అదే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ ఈయన కాంగ్రెస్ని దాటి ఈయన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ సంస్కృతిలో ఇలా ఉండవు. కాంగ్రెస్ సంస్కృతిలో ఎవరైనా పెద్దోడు ఉంటే పెద్దోడికి అనుకూలంగా ఉంటుంది తప్పించి ఈయన దాన్ని దాటి చేస్తున్నాడు. ఎందుకంటే ఇతను కొంచెం మానవత్వం ఆ కోణం ఉందేమో అనిపిస్తుంది. ఆ స్పీచ్ ఈరోజు విన్న తర్వాత అల్లు అర్జున్, నిజంగా అల్లు అర్జున్ కానీ ఆయన వాళ్ళ తండ్రి గారు మరి చాలా పెద్ద నిర్మాత అంటాడు, థియేటర్స్ని కూడా గ్రిప్లో పెట్టుకుంటారు వ్యక్తులు, వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి కొంచెం. వీళ్ళందరూ కూడా మరి ఏం సమాధానం చెప్తారో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎంత పాశవికమైన విషయం అండి. ఇప్పటికొచ్చి కూడా వీళ్ళు మరి చట్ట పరిధిలో ఉంది కాబట్టి మేము వెళ్ళడానికి వీల్లేదంటున్నారు. మీరు దాని నుంచి జైలు నుంచి వచ్చిన ఒకటా బోల్డ్ అని చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ వేసేద్దాం అనుకున్నారు హైకోర్టులో, దాన్ని కొట్టేసిన కోర్టు, మరి ఇన్ని రకాలు చేస్తున్నారు. కుర్రోడు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈగోనా? సినిమా హీరోయే బయట ఉంటాడు అనుకుంటున్నారు ఏంటి అల్లు అర్జున్ గారు? కనీసం సంఘటన ఇంత రప్చర్ అయిన తర్వాత అయినా వెళ్ళకపోతే ఎంత ఈగో ఏంటయ్యా బాబు నీకు? రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ అయ్యప్ప మాల వేస్తారు, అలాగే నువ్వు ఈగో మాల వేసేవేమో అనుకుంటున్నాం మేము. ఇప్పుడు నువ్వు పెద్ద హీరో అయి ఉండొచ్చు, నువ్వు డైవర్సిఫైడ్ యాక్టర్ అయి ఉండొచ్చు, నువ్వు వరల్డ్ ఫేమస్ యాక్టర్ అయి ఉండొచ్చు, నేషనల్ అవార్డీ అయి ఉండొచ్చు, బట్ కాకపోతే యు ఆర్ ఆల్సో ఎన్ హ్యూమన్ బీయింగ్ జస్ట్ లైక్ యాజ్ అ కామన్ మ్యాన్. అది గుర్తుపెట్టుకోకుండా ఎవరెవరితో చెప్పించుకోవడం ఏంటి ఎన్నిసార్లు నాకు అర్థం కదా. మెగా ఫ్యామిలీ అన్నిసార్లు ఎవరితోనే చెప్పించుకునే స్థితిలో ఉండదు. కానీ మేము సిగ్గుపడుతున్నాం ఇన్ని రోజులు నీలాంటి వాడు మెగా ఫ్యామిలీలో ఏ విధంగా ఉన్నాడని చెప్పేసి. ఇదే ఘటన వేరే వాళ్ళకి జరుగుంటే ఇంకోలా ఉండేది ఈ హీరోల్లోనే. అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి కూడా ఆ సంఘటన వివరించి చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు మాకు ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం ఏదైతే ఎఫ్ఐఆర్లో రాస్తారో ఆ విధంగా చక్కగా ప్రైమా ఫేసియా కోసం రాస్తారు కదా రిపోర్టు, ఆ రిపోర్ట్ లాగా ఉంది ఇదంతా. ఆయన చదివినిపించింది. ఈయన ఇంత ఫోర్స్ కూడా చేసి పంపిస్తే అక్కడ ఇద్దరు చచ్చిపోయారంటే కూడా లోపల కూర్చొని సినిమా చూస్తున్నాడంటే ఈయన. ఇదేం పత్తండి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే ఆ తల్లి ఆ కొడుకుని ఇలా పట్టుకొని చచ్చిపోయిందట. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన అండి అది. ఎంత కళ్ళు చెమర్చేటటువంటి సమస్య అండి అది. ఒక పాషాణ హృదయమే అంటే నీకు. నీ సినిమా హిట్టు ఫ్లాపు కాదు. నువ్వైనా నేనైనా ఇంకోడైనా ఈరోజు చచ్చిపోతే రేపు రెండో రోజు చెప్పుకుంటారు అంతే. కానీ ఏదైనా ఒక మంచి పని చేస్తే ఒక మంచి పనిలో చెప్పుకుంటారు, ఒక చెడ్డ పని చేస్తే చెడ్డ పనిలో చెప్పుకుంటారు. నువ్వు గొప్ప యాక్టర్ కావచ్చు. అప్పట్లో నేను ఒక నాటకాలు వేసిన పుస్తకం చదివాను. ఎవరో ఒక నాటకం పేరు న్యాయం కాచిన రక్తపు చుక్కలేదు. అందులో విలన్ ఉంటాడు, విలన్కి అసిస్టెంట్ వెళ్తాడు విలన్ దగ్గరికి. వెళ్ళినప్పుడు మాట అంటాడు. ఏమాటంటే అయ్యగారు ఏరా అంటే ఏం లేదండి, అక్కడ గుడిసెలు తగలబడిపోతున్నాయి కదండి ఆ పక్కన వీధిలో, వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారండి అంటాడు విలన్ దగ్గరికి వెళ్ళి. అప్పుడు విలన్ చాలా వ్యక్తంగా హ్యాపీగా నవ్వుకుంటుంటాడు చక్కగా. ఎందుకు నవ్వుకుంటాడంటే ఏమిటండి అక్కడ మిమ్మల్ని నోటుకు వచ్చినట్టు తిడుతున్నారండి, అమ్మ ఆలయాన్ని చూడకుండా అంటుంటే విలన్ ఏమంటాడు తెలుసా, వాళ్ళ అసిస్టెంట్తో తిట్టుకోనివరా అంటాడు. ఎందుకండి ఇలా మాట్లాడతానంటే, నీకు తెలియదుదా అసలు పాపి చిరాయువు, మనం ఒక పాపం చేసామనుకో చిరస్థాయిగా నిలిచిపోతాం వాళ్ళకి. అలాగే మన కోసం ఒకడు నేను తగలబెట్టిచ్చేస్తున్నాను ఆ పాకలని చెప్పి నన్ను తిట్టుకున్నారనుకో, ఆ పాకలో మళ్ళీ కట్టుకొని చేసుకునే వరకు ఇటు బతుకున్నంత వరకు నన్ను తిడతానే ఉంటాడు. ఎప్పుడు కూడా వాళ్ళ నోట్లో నాంతాను. ఆ విధంగా నేను ఫేమస్ అవుతాను రా. నువ్వు మంచి పని చేసావు అనుకో, 100 మంచి పనులు చేసిన ఒక చెడ్డ పని చేస్తే అన్నీ మర్చిపోతాడు. అది ఒక చెడ్డ పని చేసావు అనుకో, ఒక చెడ్డ పని చేస్తే నువ్వు చిరాయువుగా ఉంటావు. అందుకే పాప చిరాయువు అంటారు, నీకు తెలుసా
ఎప్పుడు కూడా మీ నోట్లో నానుతుంటారని. అలాగా నానించుకుంటున్నావు ఏంటయ్యా బాబు అర్జున్? వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళ దగ్గర చూడకుండా. నీ సంఘటన జరిగిందిగా, ఇట్లాంటి తొక్కిసలాటలు సహజంగా జరుగుతాయి చాలామంది దగ్గర. అయితే ఇక్కడ ఇది ఒక పెద్ద నేషనల్ ఇష్యూలో తయారైంది. నేషనల్ ఇష్యూలో తయారైనప్పుడు ఏదో డబ్బులు ఇచ్చేసేసి చేతులు దులుపుకోవడం కాదు. అదేవిధంగా ఈయన ఇంటికొస్తే ఈయన దగ్గరికి పరామర్శ చేయడానికి క్యూ కడుతున్నారు వీళ్ళందరూ. ఏం చేశాడని ఈయన జైలుకి వెళ్ళి వచ్చాడు. ఒక నైట్ అవుట్ ఏదో క్లబ్కో పబ్కి వెళ్ళి వచ్చిన విధంగా వెళ్ళి వచ్చాడు. ఆ విధంగా దానికి ఈయన దగ్గరికి వెళ్ళి కడుతున్నారు. ఇలా లేదని నేను చెప్పినట్టు పాపి చిరాయిలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఆ లోపలికి వచ్చాను. పోలీసు వచ్చి చెప్తున్నా కూడా నువ్వు కదలలేదంటే అదేంటి, నేను సినిమా చూసిన తర్వాత వెళ్తానండి, నేను కదలనండి ఇక్కడి నుంచి అని చచ్చిపోయారంటే కూడా వచ్చి వాళ్ళ మీద నువ్వు కండోలెన్సెస్ కూడా చెప్పలేదు. మాకు అర్థం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మాకు అర్థమవుతుంది. అరే ఏంటి హ్యుమానిటీ కూడా మేనర్ లేదా ఈయనకి? కనీసం కనసరం లేదా వాళ్ళ మీద, చచ్చిపోయిన వాళ్ళ మీద? అక్కడ తల్లి కాదు, చాలామంది అక్కడ జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది చాలా శోచనీయమైన అంశం. ఇప్పుడు నీ వల్ల ఏం జరిగిందంటే మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ సినిమా యాక్టర్స్ మీద మొత్తం అందరి మీద పొద్దున ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చేది లేదు, టికెట్ రేట్లు పెంచడం కూడా పరిమితి విధిస్తామని చెప్పేసి ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తే ఇంకా మేము సిగ్గుపడుతున్నాం. మెగా ఫ్యామిలీయా ఇంకోటే కాదు, అక్కడ సంఘటన జరిగినప్పుడు సంఘటన మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది అదే హీరోగా. అక్కడ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తిట్టి ఈరోజు మొత్తం సంఘటన అంతా వివరించి చెప్తుంటే అసలు మాకు చాలా బాధేసింది. సో కాబట్టి ఆ పాపం ఒక చిన్న చిరు ఉద్యోగి, ఆ చిరు ఉద్యోగికి నువ్వేం డబ్బులు ఇస్తానన్నావు, కాదని అనట్లేదు. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇచ్చావు, వాళ్ళు కూడా కేసు విత్డ్రా చేసుకుంటానంటున్నారు. అటువంటి చావు బతుకుల మధ్య ఆ కుర్రాడు ఉంటే నువ్వు వెళ్ళి వచ్చి ఉండుంటే ఎంత ఎంత మంచి పేరు వచ్చేది నీకు. అది చేయకుండా నీ అహంభావంతో నువ్వే ఇదే ఇలా ఉన్నావు. ఎంత అహంభావమా? క్యారెక్టర్ని పెంచుకోవడం అంటే సినిమా క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయడం కాదు. క్యారెక్టర్ పెంచుకోవడం అంటే ఇది. ఈ హ్యుమానిటీ మేనర్ని పెంచుకో ప్రజల మధ్య. ఎందుకంటే ప్రజలు ఏం చూస్తారని నువ్వు అద్దాల మేళలో ఉన్నావు. అద్దాల మేళలో ఉన్నవాడు ఎప్పుడు రాయకూడదు జనాల మీదకి. అంటే రాయి అంటే ఇట్ మీన్స్ ఏంటంటే నువ్వు ఈగో ప్రదర్శించకూడదు. అక్కడ నువ్వు వేసి ఉన్నా నీకే బొక్క అవుతుంది, నీ అర్థం పగిలిపోతుంది, నీ ఇంటి అర్థమే. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకుని ఎక్కడికైనా సరే వెళ్ళి ఆ ప్రభుత్వంతో అది రాజీ పడి వ్యవహారం చేసుకొని అందరమంతా కలిసిమెలిసి ఉండాలి తప్పించి మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళో 2 చేతుల్లో జేబులు పెట్టుకుంటున్నావు. చిరంజీవి అక్కడ మేరు నట శిఖరం, అది శిఖరం దగ్గర నువ్వు ఏదో ఒకసారి నేషనల్ అవార్డు వచ్చేసి పెద్ద స్టార్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నీ ఈగో తగ్గినట్లేదు. నీ ఈగో మొత్తం మీద నిన్ను ఎప్పుడైతే ఒక మంచి తులసిమానం నుంచి నువ్వు బయటికి వెళ్ళి నువ్వు కార్యక్రమాలు చేసావో ఆ రోజు నుంచే నీకు గంజాయిపోక అంటుకుంది. అందరూ అదే అర్థం చేసుకుంటున్నాం. అంత పెద్ద సంఘటన జరిగి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి తీసినటువంటి ఈ సంఘటన ఈరోజు అసెంబ్లీలో కూడా అడిగారంటే ఎంత సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సింపుల్గా తీసుకొని నా దగ్గర డబ్బు ఉంది, ఎవరినైనా నేనే చేయగలను, నాకు ఫేమ్ ఉంది, నేను సాధిస్తానంటే చట్టాలు అందరికీ ఒకటే ఉంటాయి బాబు. చట్టాలు అందరికీ ఒకటే ఉంటాయి. కాబట్టి దయచేసి విషయాన్ని ఇంత మామూలుగా పోయి విషయాన్ని కూడా పెద్ద చేసుకున్నాం. ఈరోజు ఆయన చెప్పిన విధానం చూస్తే మాకు అసహ్యం వేస్తుంది మాట్లాడడానికి కూడా. ఇదే ప్లేస్లో వేరే ఏ యాక్టర్ని ఈ విధంగా చేయడు. మాకు అసహ్యం వేస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే. అది క్లియర్గా అసలు ఆ ఏసీపీ, డీసీపీ, నెక్స్ట్ సిటీ కమిషనర్ చెప్పిన మాటలో ఈరోజు ఆయన చెప్పాడు, ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది. జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా నువ్వు ఎంత తగ్గించుకోవాలని ప్రయత్నం చేయాలి కానీ దాన్ని ఇంకా పెంచుకునేలాగా బయటకు వచ్చిన తర్వాత నిన్ను కలవడం అందరూ మరి వాళ్ళు ఎందుకు కలుపుతున్నారు? ఇప్పుడు నీ వల్ల మొత్తం వీళ్ళందరూ కూడా బుక్ అయ్యారు చేసిన కార్యక్రమం వల్ల. ప్రభుత్వం టార్గెట్ చేయడం మన దగ్గర తప్పు ఉంది. తప్పు ఉన్నప్పుడు చట్టం ఏముందో అది చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అనేది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఇది చాలా అన్యాయమైనటువంటి, నిరంకుశమైనటువంటి, అసలు హర్షించదగనిది సమాజంలో. ఈరోజు అల్లు అర్జున్ చేస్తున్నటువంటి ఈ ప్రవర్తన, వ్యవహార శైలి ఇది అత్యంత హేయమైన చర్య. ఇది అత్యంత హేయమైన సంఘటన. వెళ్ళకపోవడం అనేది జరిగిన దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళని కనీసం పరామర్శ చేయకపోవడం అనేది అది ఒక మానవత్వ దృక్పథాన్ని కూడా అసలు ఆహ్వానం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇన్ని డబ్బులు ఇచ్చావనేది కాదు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చిండుంటే ఆ కుర్రోడు కూడా ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అట. మరి బతుకుతాడో లేదో తెలియదు. దీని మీద ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎంత చెడు అభిప్రాయం వస్తుంది. నువ్వు ఎంత మంచి నటుడు అయితే ఎందుకు, ఎంత డబ్బు సంపాదించేందుకు, ఎన్ని హిట్లు కొడితే ఎందుకు? అప్పటికీ హిట్ ఫ్లాప్ కోసం ఆడుతున్నావు. అక్బరుద్దీన్ లాంటి కూడా నీ కోసం మాట్లాడాలా? ఇంక చెప్పు. ఇది తలదించుకోవాల్సిన విషయం ఒక విధంగా సినిమా లోకం కూడా ఇటువంటి సంఘటనలు.
సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. ధన్యవాదాలు.